హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ వీడియో ఏంటంటే, ఇప్పుడు నేను కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ లుక్ వస్తుంది అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటాను కదా, ప్రతి ఒక్క వీడియోలో షార్ట్లో చెప్తూ ఉంటాను కదా. ఇప్పుడు చూడండి, ఇది నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. డిజైన్ కూడా కొత్త డిజైన్ అనమాట. మ్యాంగోస్ వచ్చేసాయి. మీరు వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. డిజైన్ డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తూ ఉండండి. ఇది మ్యాంగో లీవ్స్ లాగా వచ్చేసి ఇక్కడ మొత్తం చిన్న చిన్న లీవ్స్ వచ్చేసి మధ్యలో ఏంటంటే కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట కుందన్స్ పెట్టడం గురించి. ఇక్కడ చూడండి ఇలా వచ్చింది. అలాగే తీగలు కూడా బాగున్నాయి కదా. ఇది కొత్త డిజైన్ అండి. అంటే నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది డిజైను. ఇక్కడ మ్యాంగోస్ ఇలా వచ్చేసాయి కదా. ఈ డిజైన్ చూడండి, చాప కుట్టు అని అంటారు. మేబీ అలానే అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ మీరు ఒకప్పుడు చేయితోటి ఏమన్నా స్టిచెస్ కుట్టుకున్న వాళ్ళు, అంటే గొలుసు కుట్టు, కాడ కుట్టు, అద్దాలు ఇలాంటివి మీరు చేయితోటి అలా స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళైతే మీరే చూసి చెప్పండి. ఇది ఫినిషింగ్ అనేది ఎంత బాగుంది. మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. అసలు ఇది వెల్వెట్ ఉంటుంది కదా, ఆ క్లాత్ లాగా అంటే అంత ఫినిషింగ్ ఉందన్నమాట. ఇక్కడ అంత నీట్గా వచ్చేసింది మ్యాంగో అనేది. అలాగే కొంచెం డిఫరెంట్గా, నార్మల్గా మనకి ఎప్పుడు డిజైన్స్ అనేటివి కొంచెం కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. బట్ ఈ డిజైన్ అనేది అసలు ఆసమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ దీనికి కుందన్స్ పెట్టేస్తే అచ్చంగా మనకి ఇది మగ్గం వర్క్ లాగా అయితే కనిపిస్తుంది వీటి మధ్యలో. అయితే ఇక ఈ డిజైన్లో మనకు కలర్ ఆప్షన్ అయితే ఒక 4 కలర్స్ వరకు వస్తుంది. నేనైతే ఇక్కడ 3 కలర్స్ వరకే వేసాను. బ్లూ, గోల్డ్, ఇక్కడ మెరూన్ ఇచ్చాను. ఈ మెరూన్ అనేది కొంచెం డార్క్ కలర్ అనమాట. అయితే ఈ కలర్ అనేది మనకు శారీలో ఎక్కువగా లేదు. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను శారీ కూడా చూపిస్తాను. అయితే ఈ కలర్ శారీలో ఎక్కువగా లేదు, జస్ట్ కొంచెం ఉంది కాబట్టి ఇలా కొద్దిగా ఇచ్చానమాట. ఓకేనా? కలర్స్ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనం శారీలో ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేసినట్టు ఉంటుంది, డిజైన్ కూడా హైలైట్ అవుతుంది. ఇక్కడ బ్లూ కలర్ అనేది శారీలో ఎక్కువగా ఉంది. గోల్డ్ అయితే కామన్ కదా, ఇలా అయితే ఉంటుందన్నమాట. మీకు టోటల్గా ఏంటంటే ఇక్కడ బూటీస్ కూడా ఇదే డిజైన్లో వచ్చేసాయి అనమాట. బూటీస్ అయితే ఇలా ఉంది చూడండి. ఇలా తీగలు వచ్చేసి పైన ఇలా లీఫ్ లాగా అయితే వచ్చింది. నేను ఈ డిజైన్లో వచ్చిన బూటీసే దీనికైతే సెట్ చేసేసాను. ఇవి చూడండి చాలా దగ్గరికి ఉన్నాయి చూడండి. గ్యాప్ కూడా ఎక్కువగా లేదు. ఇలా దగ్గరికి బూటీస్ అనేది వేసిస్తుంటే కస్టమర్స్కి కూడా మనకు నిండుగా వేసిచ్చినట్టు అనిపించి వాళ్ళకు కూడా ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది మన పైన ఉంటుంది. మీరు కూడా వర్క్ చేస్తున్నట్లయితే ఇలా బూటీస్కి మధ్యలో స్పేస్ అనేది చాలా తక్కువగా ఇచ్చేసేయండి. మీకు దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే బ్లౌజ్ ఇలా బార్డర్ వేసుకున్నా సరే, అంటే మనకు ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ లాగా కాకుండా ఇలా బార్డర్ వేసుకొని బూటీస్ వేసుకున్నా సరే డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇంకొక విషయం చూడండి. ఈ మామిడి పిందెలన్నీ ఇటు సైడ్ ఫేస్ వస్తున్నాయి కదా, ఇక్కడ మామిడి పిందెలన్నీ ఇటు సైడ్ ఫేస్ అనమాట. మీకు రెండు ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఒకటి ఇది ఇలా వచ్చేసింది, ఇది ఇలా వచ్చింది. ఇవి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా అయితే వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫైనల్గా అయితే ఎంత బాగా కనిపిస్తుంది. ఇంకా కలర్స్ అనేటిది మనకు గ్రీన్ పైన బ్లూ కదా, అది కొంచెం ఇంకా ఎలివెంట్ అవుతే బాగుంటుంది. అంటే ఆపోజిట్ కలర్స్ ఉంటాయి కదా, అలా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది మెరూన్ అనేది గ్రీన్కి ఫుల్ ఆపోజిట్ కాబట్టి ఈ కలర్ చాలా హైలైట్ అవుతుంది అనమాట. ఇలా కలర్ కాంబినేషన్ ఇంకా హైలైట్ ఉంటే ఆ డిజైన్స్ కూడా బాగుంటుంది. ఇక బ్యాక్ నెక్ ఎలా వచ్చేసింది అనేది కూడా చూసేద్దాం పదండి. ఇక ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. అలాగే బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. బుటీస్ కూడా వేసేసాను. డిజైన్ అయితే చాలా బాగుందండి. ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేసింది. మీకు దగ్గర నుంచి కూడా చాలా క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ డిజైన్ దగ్గర నుంచి చూడండి ఒకసారి. మనకి ఏంటంటే గ్రీన్ పైన బ్లూ వచ్చింది కదా, ఇది మనకు సెల్ఫ్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లాగా కొంచెం కనిపిస్తుంది, కానీ ఆపోజిట్లో వేసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా ఏంటంటే నేను నెక్ మొత్తం బూటీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మ్యాంగోస్ అనేది మనకు చాలా నీట్గా వచ్చేసిందండి. ప్రతి ఒక్క మ్యాంగో అంటే మనకు కొంచెము పొడవుగా వస్తుంది.
అలా తీగలు వచ్చేసాయి. టోటల్‌గా బూటీస్ కూడా నేను ఏంటంటే హ్యాండ్స్‌లో అయితే ఏ విధంగా హ్యాండ్‌లో వేసిన బూటీస్ అనేది ఇక్కడ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ చేసేసాను. ఇక్కడ మామిడి పిందెలు వచ్చాయి కదా! అది మనకు కొంచెం పొడుగ్గా వచ్చేసి మధ్యలో ఒక డాట్ లాగా వచ్చేస్తుంది. దాని చుట్టూ మీకు చిన్న చిన్నవి మనకు ఆకుల్లాగా వచ్చాయి కదా! వాటిల్లో కూడా కుందన్స్ పెట్టుకుంటే ఇంకా మగ్గంలాగా లుక్ అయితే కనిపిస్తుంది. ఈ శారీ ఎలా ఉందనేది కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, చూపిస్తాను. ఓకేనా? ఇక మీకు నా నెంబర్ కావాలి అంటే నా ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్లలో అయితే చెక్ చేయండి. ఇంచుమించు ఒక 2-3 మంత్స్ బ్యాక్ షార్ట్స్ అండ్ వీడియోస్లలో అయితే ఉంటుందండి. యూట్యూబ్ రూల్ ప్రకారం అయితే ఇప్పుడు నెంబర్స్ పెట్టొద్దు అని చెప్పేసి నాకు రీసెంట్గా తెలిసింది, కాబట్టి ఇప్పుడు పెట్టట్లేదు. ఓల్డ్ అయితే పెట్టిన షార్ట్స్ అండ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే మీకు కావాలి ఇలాంటి డిజైన్స్ వేయించుకోవాలి అనుకుంటే ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీరు కావాల్సిన డిజైన్స్ అనేది వేయించుకోవచ్చు. ఓకేనా? శారీ ఎలా ఉందనేది అయితే చూసేయండి. ఇక శారీ మొత్తం ఇలా బ్లూ కలర్ వచ్చేసింది. మొత్తం గోల్డ్ కలర్ మామిడి పిందెల్లాగా వచ్చేసాయి. నేను మెరూన్ కలర్ అని చెప్పాను కదా! మెరూన్ కలర్ అనేది ఇలా బార్డర్లో లైట్గా ఉందన్నమాట. కాబట్టి మనం ఏంటంటే డిజైన్లో కూడా ఇలా కొంచెం లైట్గా వచ్చే విధంగా అయితే వేసుకున్నాము. టోటల్గా అన్ని మ్యాంగోస్కి ఇదే మెరూన్ బూటీస్ వేసామనుకోండి, అంటే మెరూన్ కలర్ ఇవన్నిటికి మ్యాంగోస్కి వేసామనుకోండి, మెరూన్ చాలా ఎక్కువగా అయిపోతుంది. బట్ ఇక్కడ మన శారీలో ఏంటంటే బ్లూ కలర్ ఎక్కువగా ఉంది అండ్ గోల్డ్ కూడా ఓకే, ఎక్కువగానే ఉంది, పర్వాలేదు. మెరూన్ అనేది ఓన్లీ బార్డర్లో మాత్రమే ఉంది. కాబట్టి నేను కూడా ఏంటంటే బూటీస్లో ఇయ్యలేదు, ఓన్లీ మనకి ఇక్కడ నేను బార్డర్లో మాత్రమే ఇలా తక్కువగా ఇచ్చేసాను అనమాట. ఓకేనా? ఇంకా మనకి ఇవి ఇంకొక కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కలర్స్ అనేటివి మొత్తం ఆపోజిట్ కలర్స్లో మనకి ఇప్పుడు గ్రీన్ అనుకోండి, ఇక్కడ మెరూన్ కానీ ఇంకా రెడ్ కలర్ కానీ లేదంటే డార్క్ బ్లూ, ఈ స్కై బ్లూ అనేది ఏంటంటే అందులోనే కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. డార్క్ బ్లూ ఇంకా కొన్ని ఇలా ఆపోజిట్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా? ఫైనల్గా మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. డిజైన్ అయితే శారీకి తగ్గట్టుగా ఫుల్ క్లారిటీగా అయితే ఉందండి. నేను ఫస్ట్ టైం వేస్తున్న డిజైన్ అయితే బాగుంది. ఇది నేను అందరికీ చెప్తున్నాను, కావాలంటే మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.